నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ మీకెలా ఉంది? ఓకేనా అని చెప్పి. సో, ప్రెజెంట్ అయితే ఓకే అండి. బాగానే ఉన్నాము. ఇంటి పరంగా అయితే అంతా ఓకే సెట్ అయింది. పొలం పరంగానే కొంచెం ఉందన్నమాట. అదైతే ఇంకేమీ కదపలేదు. ఇంటి వరకంటే ఉండాల్సింది కాబట్టి కొంచెం తొందరగా ఈ పని అయితే పూర్తి చేసుకున్నాము. ఆ రోజు ఇంకా వీడియోకి నాకు ఇంకా ఏమీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదనమాట. ఇంకా ఒరిజినల్ అలా పెట్టేస్తాను. ఇంకేం మీకుతో మాట్లాడలేకపోయాను. ఇంకా మార్నింగ్ అనమాట లేవగానే అప్పుడు పనుకునేసరికి 2:30 అలా అయితే అయిపోయింది. అప్పటికి వర్షం ఇంకా తగ్గట్లేదనమాట. ఇంకా కొంచెం గాలి తగ్గినట్టుంది అనిపించి ఇంకా అలా మేమైతే పనుకున్నాం. మా వారు మమ్మల్ని అయితే పనుకోమన్నారు. ఇంకా తను ఎప్పుడు పనుకున్నారో మాకైతే తెలీదు. ఇక పొద్దున్నే లేచి చూస్తేనేమో అంతా కూడా ఇలా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళి చూస్తేనేమో ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా నైట్ అసలు డోర్ తీయడానికి కూడా అవ్వలేదు కదా. మా వారు జస్ట్ అట్లా వెళ్ళేటప్పుడు కూడా గాజు పింకులన్నీ ఆడే ఉన్నాయి. అసలు ఎలా వెళ్ళొచ్చారో కూడా తెలియట్లేదు. అసలు మా అత్తయ్య ఫోటో ఎలా పడిపోయిందో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఎంత గాలి వచ్చినా సరే అసలు ఎప్పుడు ఫోటో అయితే పడలేదండి. ఫస్ట్ టైము వేసిందే పగిలిపోయింది. గాజు పింకులు వేసిందే పగిలిపోయింది. గాలి వాళ్ళు పగిలిపోయి ఎవరైతే మారిపోయాని ఇది అది ఇదే వాళ్ళు ఆడుతుంది వాళ్ళు ఇక్కడికి ఇది చాలా చాలా రోజులు 4 రోజులు వెళ్ళిపోయింది. అది చూసేద్దామని ఫోన్ చేస్తాను. పని కలుపు రోజు ఎప్పుడు కూడా అందమైన బొమ్మరిల్లులా మా ఇల్లుని చూపించేదాన్ని. కానీ ఇది ఫస్ట్ టైం అండి. మేము ఇంట్లో దిగిన తర్వాత ఇలాంటి మాకు చేదు అనుభవం అనమాట ఇది. మా అత్తయ్య ఫోటో మిషన్ మీద పడి అక్కడి నుంచి కింద పడింది అనుకుంటా. మిషన్ నిండా కూడా గాజు ముక్కలే. ఇంకా అవన్నీ కూడా క్లాత్ పెట్టయితే మొత్తం ఊడుస్తున్నా. పిల్లలు మళ్ళీ లేస్తే ఏడ వచ్చేస్తారు అని చెప్పి ముందు ఇదంతా క్లీన్ చేసుకున్నా. పిల్లలు ఇంకా నిద్ర లేవలే. రాత్రంతా వాళ్ళకు కూడా చాలా వరకు నిద్ర లేదు. భయంగా అసలు. సాత్విక అయితే పనుకోలేదు. రేణు అయినా నిద్ర వస్తుంది పనుకుంటానని చెప్పి తను పనుకుంది. కానీ ఇంకా పక్కనే ఉంటేనే పనుకుంది రేణు కూడా. సాత్విక మాత్రం చాలాసేపు మెలకుతో ఉండి తర్వాత నిద్రపోయింది. పిల్లలు మొహాలు చూస్తే అసలు ఎంత బాధ అనిపించిందో. నైట్ 11 వరకు అంతా నార్మల్గానే ఉంది. 11ంటికి అట్లా గాలి స్టార్ట్ అయింది. ఎప్పుడు వీచే గాలే కదా, మరీ అంత ఏమనిపించదు. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా బాగా గాలి కొట్టింది. కానీ సో దానివల్ల మాకేం పెద్దగా అనిపించలేదనమాట. ఇంక ఇప్పుడు కూడా అంతే కదా అనుకొని ఇంకా బయట ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని వాషింగ్ మిషన్ మీద అయితే చాలా వరకు బండేసి ఓ పైప్ వేసి చాలా వేసి వెయిట్ పెట్టామన్నమాట గాలికి ఎగిరిపోకుండా. ఇంకా ఉన్న కాడికి ఏమైనా ఉంటే జాగ్రత్త చేసుకుని తలుపేసేసాము. సడన్గా గాలి బాగా ఎక్కువైపోయింది. ఇంకా నాకు భయం వేసి దుప్పటి ముసిగేసేసాను అనమాట. ముసిగేసి పనుకున్నా. సో ఇంకా అలా పనుకున్నానో లేదో ఇంతలో ఒక రేకు బయట ఇరిగి రేకుల మీద పడిందనమాట. దబాల్మని సౌండ్. ఆ సౌండ్కి ఇంకా ఉలిక్కి పడి లేచి చూస్తేనేమో ఇంకా అప్పటికప్పుడు ఆ రేక్ అనేది అక్కడక్కడ బెజ్జలు పడి వాటర్ రావడము, రేకు పగలడం స్టార్ట్ అయింది. ఇంకా అది జరిగేసరికి ఇంకా ఈ 2 ఆలోచన లేదనమాట. పనుకున్న పిల్లలిద్దరిని కూడా ఇలా చెరకులు అయితే ఎత్తుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదామని అయితే లేచాను. ఫస్ట్ చాలా భయం వేసింది. ఆ తర్వాత వాళ్ళని ఎత్తుకొని ఒక పక్కకు వంటగదికి వేసుకొచ్చిన తర్వాత ఇంకా చూస్తేనేమో నేను ఇంకా హాల్లోనే కదా అనుకుంటున్నా. ఆ తర్వాత మా వారు మాత్రం కొంచెం లోపల ఎంత ఉన్నా సరే బయటికి ధైర్యంగానే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మేము ఎక్కడ భయపడతామని. మా వారు మాత్రము ఇంకా బెడ్రూమ్లో కూడా వెళ్ళి చూశారు. హాల్లో కూడా నేను హాల్లోనే అనుకున్నాను. కానీ ఇంకా బెడ్రూమ్లోని బేస్ని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పరుపు మీద అట్లా పెట్టారనమాట. ఇంకా ర్యాక్కస్ అయితే మా వారు గమనించలేదంట. ఎప్పుడు అంత వాటర్ రాదు, నార్మల్గా కిటికీలో నుంచి ఏమైనా వస్తుందేమో అనుకున్నారంట.
ఇంకా తర్వాత ఇలా బెడ్రూమ్లో కూడా పగిలింది అనేసరికి అప్పటి వరకు నాకు కొంచెం ఏడుపు వచ్చేసి బాగా ఎమోషన్ అయిపోయి భయం వేసేసింది. ఆ తర్వాత నన్ను చూసి పిల్లలు కూడా ఏడ్చేసరికి మా వారేమో నువ్వు అట్లా ఏడవకు, పిల్లలు కూడా భయపడుతున్నారు, కొంచెం స్ట్రాంగ్గా ఉండంటే ఇంక అప్పటి నుంచి కొంచెం ఏడుపట్లు ఆపేసి కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం ధైర్యంగా ఉన్నట్టున్నాను. కానీ లోపలేదో తెలియని భయం. అయితే వాళ్ళిద్దరిని కూడా చాలా వరకు పాపం వాళ్ళు పనుకోలేదు. మళ్ళీ ఎక్కడంటే పైన రేకు గాలికి కదులుతుందనమాట. గాలి అయితే అస్సలు ఆగట్లేదు. రేకు పగలడమే కాకుండా రేకు కూడా పగిలిన రేకు అనేది కదులుతుంది గాలి బాగా వేసేసరికి. ఇంకా భయానికి పిల్లలిద్దరిని వంటగది కిటికీ మధ్యలో గోడ దగ్గర కూర్చుని పెట్టుకొని ఉన్నానమాట. అప్పటికి గాలి తగ్గితే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని డ్రెస్ అది చేంజ్ చేసుకుని దుప్పట్లు అవి మడత పెట్టుకుని రెడీ కూర్చుని ఉన్నాము. గాలి ఏమో అస్సలు తగ్గట్లేదు, వర్షం తగ్గట్లేదు. మా వారు అసలు ఏమి అదే ఎలా జరిగిందని బయటికి వెళ్ళి చూడటానికని ఒక్క క్షణం బయటకు వెళ్తేనే గాలి ఫోర్స్కి కాసేపు కూడా అక్కడ ఉండలేకపోయారు అనమాట. వెంటనే వచ్చేసారు. ఇంకా అప్పుడు వెళ్ళి చూసిన తర్వాత మాకు అర్థమైంది, బయట కిచెన్కి ఎక్స్ట్రా రేక్ వేస్తాం కదా, ఒలిపిరి పడకుండా నీరు రాకుండా, ఎక్స్ట్రా రేక్ అనేది పగిలి అదేమో కింద పడకుండా మళ్ళీ ఇంటి మీద రేకుల మీదకి వెళ్ళిపోయిందనమాట. అదేమైనా కింద పడిపోయి ఉంటే ఇంత డ్యామేజ్ ఉండేది కాదు. తిరిగి అది రేకుల మీద పడతాం గాలికి ఆ ఫోర్స్కి. సో అది వెళ్ళిన ప్రతి చోట అట్లా బెజ్జలుగా పెట్టి వెనకాల పొలంలో పడిపోయిందనమాట చాలా వరకు. అక్కడ పడిపోక ఇంకా రేకుల మీద కూడా ముక్కలు ఎక్కడికక్కడ ఉన్నాయంటే పెద్దవి. లేవగానే మొత్తం కూడా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ మా నాన్నమ్మ ఎవరైనా వస్తే కొంచెం బాధపడతారు అని చెప్పి మొత్తం కూడా వెంటనే క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా వచ్చి చూస్తే మళ్ళీ అలా ఉన్నా సరే నైట్ అక్కడికి రాలేదనుకుంటారు. కానీ అక్కడ అప్పుడు వెళ్ళలేని పరిస్థితి మాది. ఇంకా నైటు కుర్చీలు కానీ అన్నీ ఎగిరిపోయినాయి అవతల వైపు. ఇంకా పిల్ల అయితే తీసుకొచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ మీద దుప్పటేసి ఆ గోతాలు వేసి దాని మీద బండ పైపు ఎంత వెయిట్ పెట్టామో కానీ అస్సలు నిలబడలేదు, మొత్తం పక్కకి పడిపోయింది అనమాట గాలికి. అసలు ఇంత గాలివని అనుకుంటే వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టేసేవాళ్ళం, అసలు ఏం లేదనమాట. అప్పటికప్పుడు స్టార్ట్ అయింది, అప్పటి వరకు కూడా నార్మల్గానే ఉందంతా. మా వారేమో నేను వెళ్ళిన తర్వాత ర్యాక్ మీద వాటర్ పడుతుంది చూసి ఏంది బాబు ఇంత వాటర్ వస్తుందంటే ఇంకా పైకి చూస్తే పగిలి ఉందని అప్పుడు అర్థమైంది. ఇంకా వెంటనే ర్యాక్ అయితే లాగేసాను అనమాట. ఒకవైపు సారీస్ అట్లా తడిసినాయి, కానీ అన్ని కవర్లో ఉండడం వలన పైన కవర్ వరకే తడిసింది. సారీస్ అయితే లక్కీగా ఏమీ కాలేదు. కానీ ఎందుకైనా మంచిదని ఒకసారి ఎండలో అయితే పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే నార్మల్గా నేను ఫస్ట్ డోర్ అట్లా గాలి వాన ఎట్లా ఉందని చూద్దామని డోర్ తీసానండి. ఫస్ట్ అదే వచ్చింది. ఆ డోర్ నేను తీసేటప్పటికే అసలు మళ్ళీ వేద్దామంటే ఎంతకి గాలి నెట్టే ఫోర్స్కి నేను ఎంతకి నెట్టలేకపోతాను అనమాట ముందుకి. ఇంకా ఫోర్స్ మీద ఒక్కసారి నెట్టి గడి పెట్టేశాను. అప్పటికి అసలు ఏమీ కాలేదు, నేను నార్మల్గా చూశాను అనమాట. ఇంకా తర్వాత పనుకునేటప్పుడు ఇట్లా సడన్గా అంతా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం వీడియో తీశాను. వీడియో ఎందుకు తీశానంటే ఎప్పుడు కూడా నేను మీకు నవ్వుతూనే కనిపించాను కదండి, ఒక్క రాత్రి మేము పడే కష్టం కూడా తెలియాలని ఆ వీడియో తీస్తున్నాను. కానీ అసలు చేతులు షేక్ అయిపోతున్నాయి అనమాట, వణుకుపోతూనే తీశాను వీడియో కూడా. ఎందుకంటే పైన సౌండ్స్కి మళ్ళీ ఎక్కడ బెజ్జం పడుతుందో తెలియదు, అదొక టెన్షన్లో ఉన్నాం మేము. మళ్ళీ పాపం మా రేణు మాత్రము తాతల ఇంటికి వెళ్ళిపోతాం భయం వేస్తుందని అనేదండి. అంటే సాత్వికగా అయితే అంత ఏం తెలియలేదు, కానీ రేణుకు తెలుస్తుంది కదా, రేకులు నుంచి వాటర్ కారటం రాళ్ళు పడేసరికి రేణు కూడా భయపడిపోయింది. కానీ అసలు జీవితంలో నిజంగా ఇలాంటి రోజులు మళ్ళీ రాకూడదు, ఇలాంటిది ఎప్పుడూ ఫేస్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైము అసలు ఎలా జరిగిందో అసలు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ఒక్క రాత్రిలోనే అంతా అతలకుతలం కరెక్ట్గా 24 గంటల్లో మొత్తం రేకు పగిలిపోవటం కానీ అంతా అయిపోవడం కానీ మళ్ళీ రేకు వేయటం అంతా 24 గంటల్లో జరిగిపోయిందండి. ఇంటి ఎదురు చూసారా సీతం చెట్లు అన్నీ కూడా పడిపోయినాయి గాలికి. అప్పుడే నాన్నమ్మ వచ్చింది. ఇంకా మా చిన్నోదిన వాళ్ళ ఆయన కూడా వచ్చాడు అనమాట. ఇలా ఫోన్ చేసి ఇలా జరిగిందంటే తను కూడా మేస్త్రి కదా, మాకు ఆల్మోస్ట్ ఇంటి పని చాలా వరకు బయట అంతా చేసింది అన్నయ్య, మీకు తెలిసి ఉండిద్ది వీడియోస్ చూస్తుంటే. ఇంకా ఇలా జరిగిందని కానీ ఫోన్ చేస్తేనే ఇంకా పొద్దున్నే ఇంటికి వస్తేనే అప్పుడే నాన్నమ్మ కూడా వచ్చింది. ఇంకా మీకు ఎలా ఉంది అక్కడ నాన్నమ్మ అంటేను, మా వాళ్ళకైతే నీరేమీ కారలేదంట. అంటే నా తాతయ్య వాళ్ళు కూడా ఒకవైపు చెమ్మలా దిగి అట్లా వాటర్ లీక్ అవుతుంది, కానీ రాత్రి అలా ఏమీ జరగలేదు. పైగా బయట పడుకున్నారంట. ఇంకా గాలి స్టార్ట్ అయ్యేసరికి ఇంట్లోకి వెళ్ళామని అయితే చెప్తుంది నాన్నమ్మ. ఇంక ఇక్కడ మా అన్నయ్య అయితే మొత్తం రేకులన్నీ కూడా తీయాల్సి వచ్చింది అని అయితే అన్నారు. ఫస్ట్ ఇంటి ఎదురుగా పూరీలు ఉంటుంది కదండి, ఇంకా అన్నయ్య అయితే వచ్చాడనమాట. అన్నయ్య కూడా మేస్త్రే. ఇంకా అన్నయ్య వచ్చి ఇలానే జరిగింది మొత్తం చూసి చెప్తేనేమో మొత్తం తీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ రేకు పగిలిన వరకు ఆ రేకు వరకు మారుద్దాంలే అని అయితే అన్నారు.
ఇంకా దాని గురించి ఎలా ఏంటనేది చెప్పి ఇంక వీళ్ళు మాట్లాడుకున్నారనమాట. ఇంకా నేనైతే మొత్తం ఇల్లంతా నీట్గా మాప్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నైట్ గిన్నెలు కడగలేదనమాట. ఇంకా కొంచెం ఎక్కువే ఉంటేనే అన్నీ బయట పెట్టేసి అప్పటికి చినుకులు కూడా పడుతున్నాయి. అప్పటికి మళ్ళీ చినుకులు పడుతున్నాయి, ఒకవైపు గాలి కూడా చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట. కరెంటు కూడా లేదు, ఆ రోజంతా కరెంట్ ఇవ్వలేదు. సాయంత్రం ఇచ్చిండు కరెంటు. రాత్రి ఇన్వర్టర్ లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటో చీకట్లో తెలియదండి. ఇన్వర్టర్ ఉండడం వల్ల కొంచెం ఆ లైట్లు వేసుకుని ఉండడం వల్ల కొంచెం ధైర్యంగా అనిపించింది. అంటే గాలి స్టార్ట్ అయ్యేసరికి కరెంటు పోయిందనమాట. ఇంకా ఇన్వర్టర్ తోటి అలాగ రాత్రి అంతా నెట్టుకొచ్చాము. ఇంక ఈరోజు కూడా పంపు ఉండడం వల్ల వాటర్ కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా ఇలా గాలి కొట్టేసరికి దొండపందిరి గురించి ఆలోచించేవాళ్ళని. ఆ రోజు కూడా అసలు ఇంటి గురించి ఏ తనుపు లేదు, పందిరి ఏమైద్దని ఆలోచించుకుంటూ ఉన్నామన్నమాట. కానీ ఇంతలో ఇంటికి ఇలా అయిపోయింది. ఒకవైపు ఇల్లు ఇలా అయిపోయింది, అటువైపు ఏమో పందిరి మొత్తం పడిపోయింది. దగ్గర చూసా తేమ అంటే ఇప్పుడు గడ్డి తీసాం కదా, దాని తేమ దగ్గర పరుపు మొత్తం లాగేసింది. ఏం బ్రేక్ మీద రేకా అటు ఎగిరిపోయి పడిపోయింది చూసావా? అదే ఇదా ఏడు నుంచి అదిగో అదే పైన ఉన్నట్టయితే ఇంకెన్ని పొక్కలు అదైనా చాలా మిగిలినాయి ఇక. అదేగా చాలా మిగిలినాయి. అన్నీ మార్చేస్తుంట. అసలు ఇప్పటికీ మాకు అర్థం కానిది ఏంటంటే అంత పెద్ద రేకు కింద పడకుండా అంత ఎగిరి ఇంటి మీదకి అసలు ఎట్టా వెళ్ళింది, అంత గాలి కొట్టిందా అని. అదే ఆశ్చర్యం అనమాట. పోనీ రేకేమి చిన్నది కాదు, ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. అంటే రేక్ ఆల్మోస్ట్. అది మళ్ళీ పొలంలో ఎంత పడిందో చూసారు. అయినా సరే ఇంటి మీద కూడా ఇన్ని డ్యామేజెస్ చేసింది. అయినా రాసి పెట్టుంటే ఎవరు మేము చేయలేములండి. ఇంకా పరుపు అయితే బయట ఎండలో అయితే పెట్టాము. పరుపులో కిందకైతే వాటర్ ఏమీ దిగలేదు, వుడ్ అదంతా కూడా వాటర్ అయితే ఏమీ దిగలేదు. మొత్తం పరుపు అనేది పీల్చేసింది అనమాట. ఇంకా దాన్ని ఒక 2-3 డేస్ అయినా ఎండలో వేయాల్సిందే. మొత్తం బెడ్షీట్ మీద కూడా రేకు ముక్కలు అవన్నీ పడినాయి కదా. ఇంకా బెడ్షీట్ కూడా మంచిగా వాష్ చేసి ఆరబెట్టేశాను. ఇంకా తర్వాత డోర్ మ్యాట్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకా అవి కూడా 3 డేస్ అవుతుందన్నమాట వాష్ చేసి అట్లా వేసాను. ఇంకా తడిసిన వరకు అన్నీ కూడా మళ్ళీ వాటర్లో ఒకసారి జాడించేసి ఆరబెట్టేస్తాను. ఆ తర్వాత ఇంట్లో ఒక 2 మ్యాట్స్ నార్మల్గా పొడి ఎప్పుడు ఉంచానమాట. అంటే అన్నీ బయట పెట్టను, ఒక 2-3 అయినా సరే లోపల మంచిగా పెట్టుకుంటా ఎప్పటికైనా అవసరమైతే అని. ఇంక ఈరోజు మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత ఆ 2 వేస్తాను. ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసేసాను. చాలామంది స్లాబ్ వేసుకోండి అని అంటున్నారు. మేము కూడా అలాగే అనుకున్నాము, కానీ అప్పుడు హడావిడిలో కట్టడం వల్ల పిల్లర్స్ అయితే ఏమీ వేయలేదండి. పిల్లర్స్ వేయలేదు. ప్లస్ ఇదేంటంటే సిమెంట్ రాయి కదా, సిమెంట్ రాయితో కట్టామంటే ఒక్క వరుసలోనే కట్టామన్నమాట. స్లాబ్ వేయాలంటే ఇటుక రాయితో 2 వరుసల మీద కట్టి, పైగా మాది కొంచెం వెడల్పు ఎక్కువ కదా, అట్లా కట్టి వేస్తేనే స్లాబ్. అది మళ్ళీ పిల్లర్స్ ఉంటేనే చివరి కదా, పిల్లర్స్ ఉంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండిద్దని మేమేమో అప్పట్లో రేకని ఫిక్స్ అయిపోయి నార్మల్గా ఒంటి రాయి మీద కట్టేసాము. దానివల్ల స్లాబ్ వేయడానికి అవకాశం లేదంట. అవకాశం ఉంటే మాత్రము ఎప్పుడో మా వారు ఆ పనే చేసేవారు. ఇంకా అవకాశం లేదు కాబట్టి, పైగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రేకులు అయితే వేయాల్సిందే. మళ్ళీ నైట్కి ఎలా ఉంటుందో తెలీదు. డైలీ ఇలానే అవుతుందన్నమాట. వర్షం రావటం, గాలి కొట్టడం జరుగుతుంది. ఇంక ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు అయితే కాచుకొని తాగాను. 2 డేస్ నుంచి అయితే కొంచెం గొంతు పట్టేసినట్టు ఉండడం, నెక్స్ట్ దగ్గు రావడం అట్లా జరుగుతుందన్నమాట. దానితో జలుబు కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇంకా పొద్దున్నే లేవగానే కొంచెం వేడి నీళ్ళు తాగితేనే కొంచెం సెట్ అవుతుంది అనమాట. ఇంకా తాగేసాక మా వారి పనులన్నీ నీకు అయ్యేసరికి ఎప్పుడు వండుతావో తినేసి టిఫిన్ తీసుకొస్తాను, తినేసి నిదానంగా వంట చేయి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను టిఫిన్ అయితే చేసేసాం పిల్లలం మేము. ఇంతలో మా వారైతే వెళ్ళి రేకు అన్నీ కూడా మాట్లాడుకొని ఆటోకి వేసుకుని అయితే వచ్చారండి. ఈ వీడియోకి నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా అసలు ఫుల్గా గొంతు దగ్గు వచ్చేస్తుంది అనమాట. మాట గట్టిగా ఆడుతుంది, అందుకని చిన్నగా వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నా. ఆ రోజు అది కాకుండా అప్పటి నుంచి కొంచెం క్యామ్లోని ఎక్కువ పని చేయడం కూడా అయిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. జలుబు కూడా బాగా వచ్చేసింది. ఇంక ఇక్కడ మొత్తం నాన్నమ్మ అయితే పాపం ఆడికేడికి తిరగటమే, వంట చేసావా లేదా, ఏమైనా కూర తీసుకురానని చెప్పి ఇంకా నేను వండుతానులే చిన్నగానైతే చెప్పాను. ఇంకా మా అత్తయ్య ఫోటో అయితే ఎండలో పెట్టాను. ఫోటో అయిన జాగ్రత్త చేస్తే తర్వాత మళ్ళీ కడిగించుకోవచ్చని. కొంచెం చీరలు అయితే తడిసినట్టున్నాయి, పైన కవరాలు తడిసినవన్నీ బయట అయితే వేసానండి. నెక్స్ట్ మిరపకాయలు మొన్న మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదా, అవి కూడా మిషన్ పక్కన పెట్టాను అనమాట. ఇంకా అవి తడిసిపోతేను
వాటిని కూడా కొంచెం ఎండబెట్టాలి, లేదంటే బూజు పట్టేస్తాయని. ఇంకా రేకులు వేయటం అయితే ఒకవైపు స్టార్ట్ చేశారు. అప్పటికి మంచి ఎండ అనమాట. అంత వర్షము అంత దీనిగా వచ్చింది, కానీ మధ్యాహ్నం ఎండ మాత్రం గట్టిగా వచ్చింది. ఇంత ఎండకి మళ్ళీ సాయంత్రం నైట్ అయితే వాన వచ్చేస్తుంది. పాపం ఆ ఎండలోనే పైన మా అన్నయ్య వీళ్ళందరూ ఎక్కువైతే చేస్తారు. ఇది ఒకటి నాకు చాలా భయం అనిపించింది. పక్కన సాత్విక్ అని అక్కడ వద్దు వద్దు లే అంటే అస్సలు లేవలేదనమాట. మూలకుంది, లేదంటే తన మీద పడేది. ముందైతే మా బావుళ్ళు అలానే మా చిన్నదిన ఆయన ఉన్నారు కదా, మా అన్నయ్య ఇద్దరు కూడా పైకెక్కి సుత్తి గడ్డపార పట్టుకొని పైన వరుస రాయి కడతాం కదండి, అదంతా కూడా అసలు ఏమంటే ఎండ ఉందారో అప్పుడు అంత ఎండలోనే కొట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ మా అన్నయ్య వెళ్ళి ఇద్దరిని హెల్ప్గా అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు రాకపోయేసరికి ఇంకా వాళ్ళిద్దరూ మా అన్నయ్య ముగ్గురు వచ్చారు కదా. ఇక్కడ మా తమ్ముడు, వేరే మా ఇంటి ఎదురు అన్నయ్య, మా వారి వీళ్ళు 6 కలిసి రేక్ అయితే అలా వేసేసారు. ఇంకా వీళ్ళు అక్కడే రేకేస్తున్నారనమాట. మిరపకాయలు అవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయని ఇంకా ఎత్తేసాను. కొంచెం బాగానే ఎండినాయి. ఇంకా నెక్స్ట్ డే ఒకసారి పోస్తే సరిపోతుంది. పైన 2 ఉన్నారు, ఇంకా కిందనేమో 4 ఉన్నారనమాట. ఇంక వీళ్ళు అందిస్తుంటే పైన వాళ్ళు వేస్తున్నారు. ఎండ మాత్రం అసలు మామూలుగా లేదండి. ఇంకా తప్పదనమాట. ఎండలో అప్పుడు వేయకపోతే మళ్ళీ నైట్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకని ఇంకా తెల్లవారే వీళ్ళతో మాట్లాడి మొత్తానికి లైన్ చేశారు. అంతా కూడా సిద్ధం చేసుకున్నారు మా వారు. రాత్రి మమ్మల్ని భార్యని పిల్లల్ని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వచ్చిందని తను పడిన బాధ నాకు స్పష్టంగా తెలిసింది. కానీ మళ్ళీ తను ఎక్కడ కొంచెం బాధపడితే మళ్ళీ తనని చూసి మేము బాధపడతామని సో చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఇంకా నేను కూడా తర్వాత కొంచెం తేరుకొని ఇలాంటి టైంలోనే కొంచెం ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఇంకా మా వారు నేను ఒకరికొకరు అట్లా ధైర్యం చెప్పుకొని పిల్లల్ని అయితే ఇంకా ఒక వైపుకి అయితే అట్లా పెట్టుకుని ఉన్నాము. నాకైతే చాలా స్టార్టింగ్లో భయం వేసింది, కానీ ఇంకా తర్వాత అట్లా కొంచెం నచ్చ చెప్పుకున్నాం అనమాట. కానీ ఈ సంఘటన తర్వాత చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. అసలు మాకు ఇంత జరిగితే కొంతమంది వచ్చి కనీసం పలకరీలేదు కూడా. అయిన వాళ్ళకంటే బయట వాళ్ళే మేలు అనిపించింది మాకు మాత్రం. ఎందుకంటే అంతమంది మా మంచి కోరి కామెంట్లు చేసి మెసేజ్లు పెట్టి నాకు కాల్ చేసి కూడా చాలామంది ధైర్యం చెప్పారండి. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ టైంలో కూడా కొంచెం ఇంత స్ట్రాంగ్గా ఉన్నామంటే మాత్రం అది కేవలం మీరిచ్చే సపోర్ట్ వల్లే. చాలామంది కూడా ఇండైరెక్ట్గా చాలామంది సపోర్ట్ కూడా చేస్తాము, మీకు ఏమైనా హెల్ప్ చేస్తామని కూడా అన్నారు. ఆ మాట అన్నారు, అదే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. కనీసం ఇక్కడ అసలు ఎవరి కళ్ళల్లో నేను బాధ కూడా చూడలేదు మాకు ఇలా జరిగిందని. ఆ విషయంలో మాత్రము నేను మా వారు చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట. అసలు ఇలా ఉన్నారేంటి అని చెప్పి. ఇంకా అవన్నీ చెప్పుకోకూడదు కాబట్టి సో మేము అట్లా ఫేస్ చేస్తున్నాం అనమాట. అసలు మీరు అంటారు కదా దిష్టి తగిలిందని, 100లో 70% అయితే దిష్టే తగిలింది. ఇంకా 30% అంతా ప్రకృతి వైపరీత్యం అనుకోవాలి. నేను ఎప్పుడు దేవునికి మొక్కుకున్నా సరే ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు అడగనండి. ఒక్కటే మాకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత శక్తిని ఇయ్యి చాలు అని అయితే ఎక్కువ అడుగుతాను. నిజంగా ఏదైనా ఇలాంటివి వచ్చేటప్పుడు ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో దాటుకుంటూ వెళ్తేనే కదా తర్వాత ఫ్యూచర్ అనేది కొంచెం అందంగా మారేది. సో అలా దీనిలోనే మేము కూడా ఉన్నామన్నమాట. ఎంత జరిగినా సరే అధైర్యపడకుండా ఇంకా అప్పటికప్పుడు మా వారు నిర్ణయం తీసుకొని రేక్ అయితే మార్పించారు. మళ్ళీ సేమ్ మీకు చూపిస్తానండి. రేక్ ఎక్కడైతే పగిలిందో అక్కడే రేక్ తీసి రేక్ వేశారనమాట. మొత్తము తీసి వేసుంటే చాలా ఖర్చు అయ్యేది. నిజంగా అంత అయితే ఇప్పుడు భరించలేము. కానీ మామూలుగా రేక్ తీసి రేక్ వేయడం వలన కొంచెం మంచిగా అయిపోయింది. ఇనుప రేకు వేసుకుందాం అనుకున్నాము, కానీ ఇనుప రేకు వేసుకుంటే అది మొత్తం మళ్ళీ ఇప్పుడున్న రేక్ అంతా తీసేసి వెల్డింగ్ చేసి వేయటము చాలా ప్రాసెస్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి దగ్గర 70,000 వరకు ఖర్చు అవుతుంది అని కూడా అన్నారండి. సిమెంట్ రేక్ కింద ఉండడమే నరకంలా ఉంది. ఇంకా ఇనుప రేక్ అయితే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు. పైగా ఇనుప రేక్ అంటే కొంచెం సేఫ్ అనమాట, ఇలా ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇనుప రేక్ వేయటం వల్ల ఇంట్లో సామాన్లన్నీ బయటికి లాగడం, మొత్తం అన్నీ ఖాళీ చేయాలంటే ఇప్పుడు ఉన్న పలంగా ఖాళీ చేయలేని పరిస్థితి. అది కాకుండా మళ్ళీ సాయంత్రం అయితే వర్షం వచ్చేస్తుందండి. ఆ వర్షానికి అవన్నీ బయట పెట్టడము, ఎవరింటికాడ పెట్టడం కూడా వీలవ్వదు. పిల్లల్ని వేసుకుని మళ్ళీ ఎక్కడ ఉండలేము. అందుకని ఇంకా ఆ రేక్ అయితే మామూలుగా పగిలిన చోటు వరకు మార్పించేసాము. ఇంకా పైన రాయంతా కొట్టారు కదా, అదంతా ఇటువైపు పడిపోయిందనమాట. ఇంక ఇది వేరే వాళ్ళ నేల కాబట్టి ఇంకా అక్కడ రాయి ఏమీ ఉండకూడదని మొత్తం తీసుకెళ్ళి ఆ పక్కన వెనకాల అయితే వేసేసాము. ఇంకా రేకు వేయటం అయితే అయిపోయింది. మా వారేమో ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకో రేకు వేసేసాము, లోపల ఇంకేం పని ఉండదంటే ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని నీట్గా మాప్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత బయట ఇటు సిమెంట్ మాల్ కూడా కలిపేసి పనిలో పనిగా రేకు మీద ఒక వరుస రాయి కూడా వెంటనే అప్పటికప్పుడు కట్టేశారు.
అది కట్టడం వల్ల ఇంకా మంచి పని. మళ్ళీ తర్వాత అంటే ఇంకెప్పుడవుతుందో తెలీదు. పనిగా అది కూడా అయిపోయింది. ఇంకా ఈ పక్కన ఇక్కడే మాల్ కలిపారనమాట. ఇంకా అదంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్నా. రేకుల మీదకి మనుషులు ఎక్కారనమాట. అందుకని కింద ఏదైనా కొంచెం సపోర్ట్గా ఉండాలని పైప్ పెట్టారు. రేకు వేయడం పూర్తయ్యేసరికి నిజంగా మనసు చాలా తేలిక పడిందండి. కొంచెం ఏదో తెలియని రిలీఫ్గా అనిపించింది. ఇంక ఈరోజు పందిరి కడుకు కూడా వెళ్ళలేదనమాట. మొత్తం పడిపోయిందని అన్నారు. కానీ మొత్తం ఇటు సైడ్ స్టార్టింగ్ 1-2 వరుసలు నిలబడి ఉన్నాయంట. ఇంకా మిగతా మొత్తం అటువైపు చేపలాగా మొత్తం పనుకుని పోయే ఉంది. అటు ఇంకా నాకు వెళ్ళలేదు. ఇప్పటికే దీన్ని చూసి సగం బాధపడుతున్నాము. మళ్ళీ వెళ్ళి పందిని చూస్తే ఇంకెంత బాధ అనిపించిద్ది అని చెప్పి నేనైతే అటు పోలేదు. మా వారు కూడా మధ్యాహ్నం వరకు వెళ్ళలేదు. మధ్యాహ్నం ఏదో ఇక్కడ పని కోసం అవసరమైనవి సుత్తి అవి ఉంటాయంటేను వెళ్ళి వచ్చారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో తెలిసింది కదా, ఇంకా ఎందుకులే చూసి మళ్ళీ బాధపడ్డామని చెప్పి అటు పోలేదనమాట. ఇంటి వరకు ముందు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దీని ముందు అయితే సెట్ చేసుకున్నాము. ఇంకా చిన్నగా మళ్ళీ పందిరికి కర్రలన్నీ తీసుకురావాలన్నమాట. ఎదురు పొంగులు అవి కూడా ఎదురు పొంగులన్నీ తీసుకొచ్చి మళ్ళీ 2 పందిర్లు లేపాలి. ఏదో ఒక్కటైతే ఇంత బాధ ఉండకపోయే, 2 వైపుల నుంచి కూడా నష్టం వచ్చేసరికి కొంచెం తట్టుకోలేకపోయామండి. ఇటు ఇది అటు అది 2 చేయి జారిపోయేసరికి ఇంక ఇల్లు అయినా కొంచెం తొందరగానే అయిపోయింది. ఆ రోజు రేకేసేసామా, ఆ రాత్రి మళ్ళీ ఫుల్గా వర్షం అనమాట. మళ్ళీ గాలి ఏం పెద్దగా లేదు, ముందు వచ్చినంత గాలి లేదు, కానీ కొంచెం గాలి అట్లా వేస్తూ వర్షం మాత్రం ఫుల్గా వచ్చింది. ఇంకా రేకు వేయకపోతే అసలు ఏమైపోయే వాళ్ళమా అనిపించింది. కానీ ఎందుకనో కానీ సంఘటన తర్వాత జీవితం ఒక్కసారిగా మెల్లి తిరిగిపోయినట్టు అనిపించింది. 2 వైపులా నష్టం వచ్చేసరికి అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది జీవితంలో అని ఎప్పుడూ అనుకోలేదు. అంతా ఒక్క రోజులోనే మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అలా ఇంప్రూవ్ అవుతున్నాము. ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటే జీవితాన్ని కొంచెం మంచిగా లీడ్ చేస్తున్నాము అనే టైంలో జరిగిందండి ఇది. నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా దీన్ని అయితే అసలు తీసుకోలేకపోతున్నా. ఇంటినైనా కొంచెం ఏమనిపించట్లేదు, కానీ మెయిన్ దొండపందిరి అనమాట. చెట్టు నిండా కాయలు ఇప్పుడు ఎంత మంచిగా తీతున్నాయో. ఆ మొంత తుఫాన్ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మొత్తం పందిరి 2 లైన్లోకి వచ్చి కాయలు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు పందిరి పడిపోయింది చెట్టు నిండా, అంటే పందిరి నిండా కాయలు ఉన్నాయన్నమాట. ఈరోజు మా వారు కాయలు కూడా కోద్దామన్నారంట. ముందు రోజు వర్షం పడిన తెల్లవారి ఆ నైట్ పడింది కదా, పొద్దున్న కాయలు కోద్దామా అని దొండకాయలు అన్నారు. నేనే ఎందుకులే బావా, ఒకేసారి రేపు కోసుకొని బీరకాయలు అవి ₹1 కనిపిస్తుంది వద్దులని అయితే అన్నాను. ఇంకా నేను అనటం వలన ఆ రోజు కాయలు కూడా ఆపేస్తాము. ఒకవేళ కాయలు కోసిన నైట్ మార్కెట్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు ఏమో మంచిగా బీరకాయలు, మరోవైపు ఏమో దొండకాయలు. దగ్గర అవి కోస్తే ఒక 10,000 చేతికి వచ్చినట్టు. ఆ కాయలు అలా మొత్తం కోసినట్టు అయితే ఇంకా మొత్తం నేలపాలు అయిపోయింది. ఇప్పుడు అట్లా కోయడానికి కూడా అవ్వదు. ఇంక ఇదిగో రేకు కనిపిస్తుంది కదా తేడా, ఆ కలర్ చేంజ్ అయిన ప్రతి చోట అట్లా రేకు ఇదిగో ఈ మధ్యలోనమాట. ఇలా రేకు అయితే మార్చేస్తామండి. ఇప్పుడైతే మొత్తం ఓకే, ఇంటి వరకు అయితే అంతా సెట్ అయిపోయింది. మళ్ళీ నార్మల్గా అయిపోయింది. కిచెన్లో మాత్రం ఎదుగు చివరిని చూసారా, మెయిన్ అదేనమాట. అవతల వైపు ఈ 2 వదిలేసి అవతల వైపు ఉన్న పార్ట్ మొత్తం మధ్యకి ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన మొక్కే కింద పడకుండా పైకి వెళ్ళి డ్యామేజ్ చేసింది. సో ఇదనమాట అండి. చివరి నుంచి ఆ చివరి వరకు కింద ఒక్క రేకు ముక్క లేదండి, మొత్తం పైకే వెళ్ళిపోయిందనమాట. అది ఇరిగి పైన పడినప్పుడు అనుకుంటే అంటే సౌండ్ బాగా వచ్చింది. నాకైతే అసలు ఎక్కడో పిడుగు పడినట్టు అనిపించింది ఒక్క క్షణానికి. అంత సౌండ్ వచ్చేసరికి అప్పటి నుంచే మాకు భయం అయితే స్టార్ట్ అయిందండి. పిల్లలకేమో స్నానాలు చేపించేసి ఫుడ్ పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళు పనుకున్నారు. మా వారేమో చిన్న పని మీద సెంటర్కి వెళ్ళారనమాట. వంట అయితే అన్నం ఒకటే ఉండేనండి. ఉదయం వండిన కూర ఉందనమాట. బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా కిచెన్లో కొంచెం బాగా ఎండకి ఉమ్మదమయ్యి వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంకా మధ్యాహ్నం బంగాళదుంప ఫ్రై అయితే చేశానండి. ఇంకా అదే ఇప్పుడు నైట్ అయితే వేసుకుని తిన్నాము. అప్పటికే ఉదయం నుంచి పని చేయడం వల్ల కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసాయి. ఇంకా పనుకుందాం అనుకునేసరికి చీరలు అయితే అప్పుడే స్టాక్ తీసుకొచ్చానమాట. ఆ రోజే తీసుకొచ్చాను, సర్దాను. ఇంకా నైట్ వర్షం వచ్చేసింది. ఇంకా అవన్నీ ఇందాక ఎండలో ఆరబెట్టాను కదండి, అవన్నీ కూడా మంచిగా సర్దుకొని కొన్ని వీడియోస్ ఉంటే షూట్ చేసుకున్నాను. ఉదయము చాలా హెల్ప్ చేశారని మా తమ్ముడు వాళ్ళని అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళి అట్లా బిర్యానీ అయితే ఇప్పించారనమాట. అప్పటికి ఇంకా గాలి అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను మా వారికి కాల్ చేసి ఇట్లా గాలి వేస్తుంది తొందరగా వచ్చేసే అంటేను ఇంకా తను లేట్ చేయకుండా కొంచెం తొందరగానే వచ్చేసారు. ఇంకా ఒక్క రోజులోనే ఇంత జరిగిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ పర్వాలేదు, బాగానే ఉన్నాము. ఇంటి పరంగా అయితే ఓకే. ఇంకా పొలం పరంగా వ్యవసాయం ఏం చేయాలనేది కొంచెం అర్థం కాని పరిస్థితి. ఇంకా మొత్తం యథావిధిగా ఇంక ఇల్లు అయితే మళ్ళీ నార్మల్ అయిపోయింది. దొండపందిరి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంక ఈరోజు చెట్ల కాడికి అయితే వెళ్ళలేదు.
అలానే మీ అందరూ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ధైర్యం చెప్పారు. అందుకేనేమో మేము ఇల్లు ఎంత తొందరగా బాగు చేయించుకున్నాము. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మా జీవితంలో ఒక గుణపాఠంలా అయితే అనుకుంటున్నామండి. మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదని కూడా అనుకుంటున్నా. ఆ రోజు పడిన బాధ ఎప్పుడు ఇంకా పడకూడదు. చాలా కామెంట్స్లో చదివా, సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు రేకులతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మాకు ఇలా జరగటం మొదటిసారి కాబట్టి కొంచెం ఎక్కువగానే భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల మాకైతే ఏమీ కాలేదు, అంతా బాగానే ఉన్నామండి. ఎలాంటి టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి అంటారు కదండి. ఈ టైంలో అస్సలు కృంగిపోకూడదు. అలాంటప్పుడు మన ఆలోచన కూడా మారిపోతుంది. సో మేమైతే కొంచెం ధైర్యంగానే ఉన్నామండి. కాకపోతే ఇంకా మంచిగా కష్టపడి ఇంకా మంచిగా ఎదగాలని అయితే అనుకుంటున్నాము. సో ఇదన్నమాట నేను ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.